కొన్నిసార్లు రాజకీయ నాయకులు చేసే పనులు ఎలా ఉంటాయంటే అధికారంలో ఉన్నవారు చేసే పనులు కాస్త ప్రతిపక్షాలకు అనుకూలించే విధంగా ఉంటాయి. ఈ వేలో గతంలో చంద్రబాబు చేసినటువంటి ఎన్నో పనులు జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా మారాయి. నాడు బీజేపీ పదే పదే చెప్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి వైసీపీ ట్రాప్లో పడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వల విసిరాడో ఆ వలలో చిక్కుంటూ ఉన్నారు, కాబట్టి ప్రత్యేక హోదా స్టాండ్ విడిచిపెట్టి ప్రత్యేక ఏదైతే ఈ ప్యాకేజీ ఉన్నదో దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళండి, ఎందుకు మరలా ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకుంటారు అని పదే పదే చెప్పినా సరే ఎన్నికలకు ముందు ఉన్నటువంటి 1 yearలో ఇదే ప్రత్యేక హోదాతో నిరసన దీక్షలు, అదేవిధంగా ఢిల్లీలో దీక్షలు ఇలా చేసుకుంటూ పోయి చివరికి ఏమైంది అంటే ఏ ఒక్క ఉపయోగం లేకుండా పోయింది టీడీపీకి. తర్వాత 2017 జనవరి 26న పెట్టుబడిదారుల సదస్సు ఒకటి జరుగుతూనే ఉంది వైజాగ్లో, దాంతో రిపబ్లిక్ డే. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నా సరే వైసీపీ అధినేత ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి బయటికి రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారు? ఆ రోజు వాళ్ళు పిలుపునిచ్చింది ఏంటి? ప్రత్యేక హోదాకి పిలుపునిస్తూ కొన్ని వేల మంది కార్యకర్తలు రండి మనం ర్యాలీ నిర్వహిద్దామని చెప్పారు. ఇలా కనుక నిర్వహిస్తే ఓ పక్క పెట్టుబడిదారుల సదస్సు జరుగుతూ ఉన్నది, ఇంకో పక్క ఈ రకంగా వీళ్ళు ర్యాలీ కనుక చేస్తే వచ్చే పెట్టుబడులు కాస్త పక్కకు వెళ్ళిపోతాయని చెప్పేసి భావించి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజల కోసం నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లని అడ్డుకోవటం జరిగింది. దీంతో ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం జరిగిందో ప్రతి ఒక్క పోలీసుని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక మాట అన్నారు, మీరు కాబోయే ముఖ్యమంత్రిమే చేస్తున్నారు, రేపు ఏం జరుగుద్దో మీకు తెలియటంలా, నేను వచ్చాక ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని మరీ మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తా అని చెప్పారు. ఆ వేలోనే ఆ రోజు ఎవరైతే ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి అడ్డుకొని ఉన్నారో ఆ పోలీసులను వీఆర్కి పంపించడం కావచ్చు, లేదంటే హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసి ఉంచడం కావచ్చు, ఈ రకంగా జరిగింది. కానీ ఏవి బయటికి రావడంలా. సరే, అవి ఇంకో టాపిక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే నాడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి విసిరినటువంటి ట్రాప్లో వలలో టీడీపీ చిక్కుని విలువలాడిపోయి చివరికి ఎన్నికల్లో సరైనటువంటి స్థానాల్లో కూడా గెలుపొందలేక చతికిల పడిపోయిందో అదే విధంగా కాకుండా దానికి 100 ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజల క్షేమం కోసం ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షించేసి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండానే చంద్రబాబు నాయుడు ట్రాప్లోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరుక్కుంది. ఎందుకు ఈ రకంగా అంటూ ఉన్నానంటే త్వరలో గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చేసి అమ్మో జగన్మోహన్ రెడ్డిని గెలిపిద్దామా లేదు చంద్రబాబు నాయుడిని గెలిపిద్దామా అన్న వేళ ఆలోచిస్తున్నారు. ఈ అమ్మో అన్న పదం ఎందుకు వాడాను అంటే జగన్మోహన్ రెడ్డిని మనం గనక నమ్మితే అమరావతి ప్రాంత రైతుల్ని ఎలాగైతే నట్టేట ముంచారో ఆ రైతుల నోట ఏ రకంగా అయితే మట్టి కొట్టారో అదేవిధంగా మన నోట మట్టి కొడతారేమో లేనిపోని ఎందుకులే అనుకుంటున్నారు. ఈలోపు వైసీపీ నాయకులు ఏం చేశారు, ఒక పిచ్చోళ్ళారా 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చిందే మీకోసం, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లో వస్తే మీ దశ తిరిగిపోతుంది, అద్భుతంగా మీరు డెవలప్ అవుతారు, మీ భూములు కోటాను కోట్ల రేట్లో పొలుగుతాయి, ఇక మీకు తిరిగే ఉండదు, కాబట్టి వైసీపీని మీరు గెలిపించడం అంటూ ఉంటే ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండిపోయారు వైజాగ్ వాసులు. అయితే అయ్యా వైజాగ్ వాసులారా మీరు మంచి వాళ్ళు, ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న వాళ్ళు, అదేవిధంగా కుళ్ళు కుతంత్రాలు అన్నవి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళు, మీకు వైసీపీ గురించి తెలియదు, వైసీపీ వాళ్ళు దుర్మార్గులు, వారి యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు మీ మీద రుద్దామని చూస్తున్నారు, కాబట్టి మీరు భూ సమీకరణ కావచ్చు భూ సేకరణ కావచ్చు ఎక్కడ మీ భూములు ఇవ్వకుండా ఉండండి అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మీద పనిచేశాయి. దాంతో ఈ గంగవరం పోర్ట్ ఏరియాలో కావచ్చు పెందుర్తి ఏరియాలో కావచ్చు భూములు ఏదైతే వైసీపీ వాళ్ళు అడిగారో దానికి వీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారు. దీంతో వైసీపీ నెమ్మదిగా వారి మీద ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చి భూములు తీసుకుందని అనుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి తెలిసి ఏం చేశారు, విజయనగరం జిల్లాలో పర్యటించాల్సినటువంటి ఈయన ప్రజా చైతన్య యాత్రలో భాగం అక్కడ వెళ్లాల్సినటువంటి ఈయన ముందు పెందుర్తి వెళ్దాము, ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ దాకా ర్యాలీగా వెళ్ళి ఈలోపు అక్కడ ఉన్న ప్రజలకి ఒక ధైర్యం చెప్దాము, ఒక నాయకుడిగా నేను మీకు అండగా ఉన్నానని భరోసా ఇద్దామన్న వేళ అనుకున్నారు. అనుకున్నదే తడవాయిగా వైసీపీ లోకల్గా ఉన్న వాళ్ళు మీరు అసలు ఏ రకంగా వైజాగ్ వస్తారు, మేము ఉండగా అసలు మీరు వస్తారా, అసలు మీరు రండి చూద్దామని చెప్పేసి గో బ్యాక్ బాబు అంటూ వైజాగ్ ఎయిర్పోర్ట్లో నినాదాలు, మరో పక్క కొంతమంది రోడ్ల మీద కోడిగుడ్లు, మరి కొంతమంది చెప్పులు, మరి కొంతమంది చీపుర్లు, లైక్ ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు తమ యొక్క పైశాచికత్వం అనాలో లేదంటే తమకి నాయకులు ఏవైతే నిర్దేశించారో తమకి నాయకులు ఏవైతే చెప్పారో దానికి తగ్గట్టుగా వీళ్ళు యాక్ట్ చేయాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఒకళ్ళని మించి ఒకళ్ళు
వస్తున్న పర్సన్ ఎందుకు వస్తున్నాడు? నాడు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారంటే ఒక ఇంటర్నేషనల్ సదస్సు జరుగుతూ ఉంది, దానికి భంగం కలిగితే రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది అని అనుకొని ఆ రోజు ఆయన ఆపారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపుతూ ఉన్నారు? నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న టైంలో ఈయన ఆపారా? ఆపలేదు కదా. ఎయిర్పోర్ట్లో ఆపిన ఉద్దేశం వేరు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టుబడిదారుల సదస్సుకు అడ్డొస్తూ ఉన్నాడా? లేదంటే వైజాగ్ డెవలప్మెంట్ ఏదైనా అవుతుంది అంటే ఆపుతూ ఉన్నాడు? లేదే. రైతుల నోట మట్టి కొట్టవద్దు. అమరావతి ప్రాంత రైతులను ఇప్పటికే ఇబ్బంది పెట్టున్నారు, ఆ వేళ వీరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. అదొకటి. మరొక పక్క ఆల్రెడీ వైజాగ్ వెల్ డెవలప్డ్, ఇక్కడ కొత్తగా వాళ్ళు వచ్చి చేసేదేమీ లేదు, కాబట్టి రాజధాని ముసుగులో మీరు ఇరుక్కోవద్దు అని చెప్పేసి ప్రజలకి ఒక ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా ఒక తెలివి అన్నది వారికి నేర్పడానికి ఈ రకంగా అడుగులు వేస్తున్నాడు. దీనివల్ల ఏం నష్టం? కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? వైజాగ్ అంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, దానివల్ల ఈరోజు వచ్చి కుట్ర బండేసి అక్కడ రైతులు భూమి లేకుండా చేయడానికి, అదేవిధంగా ఇక్కడ వారి మైండ్ పొల్యూట్ చేయడానికి ఆయన వస్తున్నాడు, కాబట్టి మేము చంద్రబాబు రానివ్వం చెప్పి హడావుడి చేస్తున్నాడు. దీంతో రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా వైజాగ్ వాసులు ఒకటే అనుకున్నారు. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పినా, మొన్నటికి మన జనసేన బీజేపీ వాళ్ళు చెప్పినా, వైసీపీల గురించి ఏదనుకున్నాము, అమ్మ బాబోయ్ ఈరోజు కల్లారా చూస్తున్నాము కష్టం, ఈ జనసేన అండ్ బీజేపీ టీడీపీ 100 రెట్లు బెటరు ఈ వైసీపీల కంటే. ఈ వైసీపీలు కనుక కూసింత చనువు కనుక ఇస్తే ఏదైనా సరే చేస్తారు బాబు, వద్దంటే వద్దురా నాయన అని చెప్పేసి వైజాగ్ వాసులు వైసీపీ యొక్క దౌర్జన్యాలను ఈరోజు కల్లారా చూశారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఏదేమైనా కన్క్లూజన్ ఒకే ఒకటి, చంద్రబాబు నాయుడు ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ వైజాగ్ వాసులు మాత్రం వైసీపీ వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, వారు అనుకున్నది చేయాలంటే ఎంతవరకైనా తెగిస్తారా లేదా అన్నది ఈరోజు కల్లారా చూశారు. ఇక రానున్నటువంటి గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎటువైపు ఓటేసి ఏ తీర్పు ఇచ్చి ఎవరిని గెలిపిస్తారో ఏంటో తేలపోతుంది, తేలనుంది.